తెలంగాణకి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాల సమీకరణాన్ని కూడా చేంజ్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేస్తూ నరేంద్ర మోడీ అంశాలు ఉంటాయని కూడా చాలా మంది ప్రస్తావించారు. కాకుంటే నరేంద్ర మోడీ కీలక ప్లాన్ తోని ముందుకు వస్తా ఉన్నట్టుగా కనబడతా ఉంది. నరేంద్ర మోడీ ఏదైతే హైదరాబాద్కి వస్తా ఉన్నారో ఇక్కడ వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహం కోసమే వస్తా ఉన్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేసుకొని మరి నరేంద్ర మోడీ ప్రస్తావించబోతా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇటు బీజేపీ మూడో స్థానంలో తెలంగాణలో ఉంది. అయితే మనం ముందుగా ప్రతిపక్ష హోదా వెళ్ళిన తర్వాత మళ్ళీ అధికారం కోసం మరి ముందుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకోవాలనే ఆలోచనలు ఇటు బీజేపీ అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఆకర్షణ బీజేపీ, అంటే బీజేపీలోకి రావడానికి ఎవరైతే బీఆర్ఎస్ లీడర్లు ఎవరైతే సమకూలంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడమే ప్రధానంగా ఆకర్షణ బీజేపీ అనేది మొదలు కాబోతా ఉంది. ఇప్పుడు చాలా మంది కూడా చూసాం, అధికారంలో ఉన్న పార్టీ వైపు అధికారం కోల్పోయిన ఎమ్మెల్యేలు ఇటు పార్టీ ఫిరాయింపు చేయడం కానీ పార్టీలోకి మారడం కానీ మనం ప్రధానంగా చూస్తాం. కానీ బీఆర్ఎస్ లీడర్లని చాలా మంది బీజేపీలోనికి తీసుకోవాలనే ఆలోచనలో ఇటు బీజేపీ అధినాయకత్వం సూచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి, ముందుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతల్ని బీజేపీలోకి తీసుకొని వస్తే మనకి అధికారం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న నేతలని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మనం ఒక్కసారి దెబ్బతీస్తే మళ్ళీ మనం ప్రతిపక్షంలోకి వెళ్తాము, ప్రజలు ఆల్టర్నేట్ గా మనల్ని ఎంచుకునే అవకాశాలు కనబడతా ఉంది. కాబట్టి ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లారో అదే వ్యూహాలతోని తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనే ఆలోచనలో ఇటు బీజేపీ అధిష్టానం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో ఒక ప్రణాళికగా బీజేపీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అవినీతి ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ చేయాలనే నినాదం ఏదైతే ఉందో దాన్ని ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, వాళ్ళు ఎటువంటి నివేదిక ఇస్తా ఉంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే వాటిపైన ఏదన్నా ఒకటి స్పష్టత ఇస్తే గానీ తెలంగాణకి రావాలి, లేకుంటే తెలంగాణకి ప్రధాని మోడీ రాకూడదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ అంశాలపైన కూడా నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలను ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా బీజేపీ మాత్రం బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లందరినీ కూడా కొంతమంది బీజేపీలోకి రావడానికి సమకూలంగా ఉన్నట్టు కూడా కొంత వినిపిస్తా ఉంది. వాళ్ళని అందరినీ కూడా మరి బీజేపీలోకి తీసుకొని ప్రతిపక్షంగా మరి బీజేపీ ముందుకు రావాలి, తర్వాత అధికారం కోసం కొట్లాడాలి అనే నినాదంతోనైతే ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బీజేపీ టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ అన్నట్టుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా 4-5 రోజుల నుండి కూడా మనం చూస్తా ఉన్నాము, బీజేపీ మొత్తం బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తా ఉంది. ఇటు అధికారంలో ఉన్న నేతల్ని ఎవరిని టార్గెట్ చేయట్లేదు, అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయకుండా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మాత్రమే టార్గెట్ చేస్తా ఉంది. ఈ తరుణంలో మరి బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ అయిందా అనే కోణాల్లో రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో నరేంద్ర మోడీ తెలంగాణకి వస్తున్న వేళ తెలంగాణలో కొన్ని సమీకరణాలు అయితే మారుతా ఉన్నాయి. ఇప్పటికే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారిన నేపథ్యం కనబడతా ఉంది. నరేంద్ర మోడీని తీసుకొస్తారు, జై శ్రీరామ్ అంటారు, దానివల్ల ఏంటి ఉపయోగం ఏమైనా ఉందా, తెలంగాణకి ఎటువంటి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వము మరి సహాయం చేయట్లేదు, బడ్జెట్ ఇవ్వట్లేదు, మరి గుళ్ళకు కావచ్చు లేకుంటే బడులకు కావచ్చు వీటి అన్నిటి కూడా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవట్లేదు అని కూడా కొన్ని విమర్శల వర్షం కుప్పించారు. దానిపైన కూడా మరి బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత రాజకీయంగా మాత్రం తెలంగాణలో నరేంద్ర మోడీ వస్తున్న వేళ హీట్ ఎక్కిన పరిస్థితి కనబడతా ఉంది. 10వ తారీఖు పరేడ్ గ్రౌండ్ లో మధ్యాహ్నం 5 గంటలకి నరేంద్ర మోడీ అయితే రాబోతా ఉన్నారు. 5:30 మరి నరేంద్ర మోడీ ప్రస్తావించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణలో జరుగుతున్న పరిపాలన గురించి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ చేస్తా ఉన్న ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు, నేషనల్ హైవేలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వేలకు సంబంధించిన కొత్త అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీనిపైన కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా నరేంద్ర మోడీ రాకను చాలా సవాలు చేస్తా ఉన్నారు. చాలా విధంగా
మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇవన్నిటిపైన కూడా మనం చూడాలి. నరేంద్ర మోడీ గారు అయితే ఈ నెల 10వ తారీఖు అయితే వస్తా ఉన్నారు. కానీ బీజేపీ సమీకరణాలు అన్ని కూడా మారిపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నేతల్లో కొత్త ఉత్సాహంతో మరి ఈ పరేడ్ గ్రౌండ్ కి రావాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దాదాపుగా కరీంనగర్ నుండి 200 బస్సులని మరి పెట్టడం అయితే జరిగింది. 200 బస్సులలో మా యొక్క నియోజకవర్గం నుండి ఒక్క నియోజకవర్గం నుండి అత్యధికంగా జనాభా వస్తారు అనుకుంటా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ నేతలలో కూడా ఏదైతే అక్కడ వారి యొక్క పార్టీ కార్యకర్తలని తీసుకురావడంలో పోటాపోటీ కూడా పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరి చూడాలి నరేంద్ర మోడీ తెలంగాణకి ఎటువంటి గుడ్ న్యూస్ చెప్తారు, ఏ అంశాల మీద మాట్లాడతారు అనేది కూడా 10వ తారీఖు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.